హాయ్ అండి, ఇది మునక్కాడ కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ రెసిపీ అనొచ్చు, కాంప్లిమెంట్స్ పక్కా ట్రై చేయండి. ముందుగా ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఒక 2 ఆనియన్స్ మీడియం సైజ్ వేసుకొని ఫ్రై చేయాలి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ సగం వేగాక మునక్కడలు వేయండి. అసలు ఉడకబెట్టలేదు, అది డైరెక్ట్ కట్ చేసి వేసాను. టూ ములక్కడలు మీడియం సైజ్ కలపాలండి. మంచిగా ఆనియన్స్తో పాటు ఫ్రై అవ్వాలి. దీంట్లో నువ్వుల పొడి కూడా వేస్తామండి. అది నువ్వులు వేయించి పక్కన పెట్టుకోండి. ఇది ధనియాల పొడి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర, కారం. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకుందామండి. వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా మరగనివ్వండి. ఇప్పుడు నువ్వుల పౌడర్ వేసుకున్నాం. లాస్ట్ ఇంకొక 5 మినిట్స్లో దింపేస్తామనంగా వేసుకొని దింపేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ లాగా వస్తుంది. మునక్కడలు మొత్తం జ్యూసీ అయిపోతాయండి. మునక్కడలది ఆ ఫ్లేవర్ అంతా వాటర్లో మిక్స్ అయిపోయి, ఆ గ్రేవీలో మిక్స్ అయిపోయి చాలా టేస్టీగా వస్తుందండి రెసిపీ. పక్కా ట్రై చేయండి, మీకు కాంప్లిమెంట్స్ వస్తాయి తప్పకుండా. నేను చూపించే వీడియోస్ ఎక్కడ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉండవండి. ఇవి మా మమ్మీ రెసిపీస్, కొన్ని మా ఫ్రెండ్స్ నేర్పించిన రెసిపీస్, కొన్ని నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని రెసిపీస్ పెడతానండి. ఫాలో అవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. అంతే అండి, కర్రీ అయిపోయింది. సూపర్ ఉందండి.